ఏమంటున్నావురా? మొత్తం అంతా సర్దుకుని రిసార్ట్కి వెళ్ళిపోండి. అన్నా నువ్వేం భయపడకన్నా, డబ్బు జాగ్రత్తగా ఉంది, నేను చూసుకుంటున్నా, నువ్వేం టెన్షన్ పడకన్నా. రండి రండి రండి, త్వరగా రండి, పదండి. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి త్వరగా. డబ్బు ఎక్కడ దాచిపెట్టారన్నా? త్వరగా రండిరా. అంతా సేవన్నా. గురు అన్నా ఎవడెవడినో మోసం చేసి సంపాదించిన డబ్బంతా లోపల ఉంది. 2 రోజులు మాత్రం సేఫ్ గా ఉండాలి. ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండనిడి కొట్టు. ఏయ్. ఏంటి అందరూ అదో టైపులో ఉన్నారు? ఆ, గట్టిగా నరుకుతున్నట్టు ఉన్నారే. ఆ, ఈ బండోడొకడు నా ప్రాణానికి. ఏమయ్యా 10 లక్షల వడ్డీ కట్టినా సరిపోలేదని పొద్దున్నే కిడ్నాప్ చేసేసావా? అయ్యో పాపం వాడు. కన్ఫామ్ గా లేపేసి ఉంటారు. చికెన్ ఫ్రై చేయ బంగారం. సరే బావా. చికెనా? అరే ఛీ. అన్నా పార్టీ వాళ్ళంతా బయలుదేరుతున్నారు. ముందు చెప్పినట్టుగా అందరికి డబ్బు పంచాలిగా. పంచేద్దాం లేరా. సరే పదన్నా. ఇలాంటి ఎదవలతోనా నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాను? చూస్తుంటే మన వాళ్ళకి టీ డబ్బులు కూడా వచ్చేలేదే. వస్తున్నాను వస్తున్నా వచ్చేసాను. అన్నా చెప్పండి అన్నా. తమ్ముడు డబ్బంతా లోపలే ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఆ, నేను చూసుకుంటానా అన్నా, కానీ బుకింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పర్లేదులే, యాక్సెప్ట్ చేయి. డబ్బు అక్కడే ఉందని ఎవరు తెలుసుకోలేరులే. జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా, నేను చూసుకుంటాను.
అన్నా ఏంట్రా అన్నా రిసార్ట్ రిసార్ట్ నుంచి గురు అన్నా. చెప్పరా. అన్నా మన రిసార్ట్ లో ఒక అమ్మాయి చనిపోయిందన్నా. ఏంట్రా నువ్వు అనేది? డబ్బు అక్కడే ఉంది, ఇప్పుడు ఎలా? అది నేను చూసుకుంటాను కానీ నువ్వు టెన్షన్ పడి దొరికిపోకు. ఆ, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పు. ఆ, ఏంట్రా సరే నేను అర్థమైందా? చెప్తాను. అలాగే అన్న. ఇదిగో రే కుమార్, అన్నా తమ్ముడు రమ్మని చెప్పు. సరే అన్నా. ఆ బ్యాగ్ లో ఏముందో చెక్ చేయి. కొక్కైన్ ఎన్ని కిలోలు ఉండొచ్చు? 5 కిలోలు ఉండొచ్చు మేడం. నార్కోటిక్స్ కేస్, నాన్ బెయిలబుల్. లోపలికి వెళ్తే బయటకు అస్సలు రాలేరు. ఏంటి రిజిస్టర్ చేసేద్దామా? ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయన మాట్లాడుతున్నాను. చెప్పండి ఎమ్మెల్యే సార్. మన రిసార్ట్ లో ఒక మర్డర్ జరిగింది. అది బయటికి రాకుండా ఏం చేయాలో జాగ్రత్తగా చేసేయి. నేను చూసుకుంటానులేండి. నీకు చేరాల్సింది చేరుతుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఇచ్చేయాలి. మ్యామ్ మేడం, ప్రెస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని రావద్దని చెప్పారా? అంటే ఎందుకో తెలుసుకుందామని. వాళ్ళందరినీ ఎందుకు పిలిపించడం? వచ్చి మాత్రం ఏం చేస్తారు? అంతా మనమే చూసుకోవచ్చు. వెళ్ళి విట్నెస్ ఎవరైనా ఉంటే కనుక్కు తీసుకురాపా. ఓకే మేడం. పెద్దయినా నేను ఏం చూసారో మొత్తం అంతా మేడంకి చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి, అర్థమైందా? భయపడకండి, మేమున్నాం. నమస్తే మేడం. టెన్షన్ పడకండి, జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. నువ్వు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ్ముడువేగా? అవును మేడం. జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఏం పర్లేదు. అన్న మీతో ఒక చిన్న విషయం చెప్పమని చెప్పాడు మేడం. కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు. ఏంటి? మినిస్టర్స్ అందరూ రేపు వస్తున్నారు, మీటింగ్ ఉంది. దానికి ముందే కేసు క్లోజ్ చేయాలి, అంతేగా? అదంతా మాకు తెలుసు. మీ అన్నతో నేను ఒక మ్యాటర్ మాట్లాడాను, అదేమైందో తెలుసుకుంటా. అలాగే మేడం. రండి. హలో అన్నా. మ్యామ్, విట్నెస్ మ్యామ్. అమ్మా, రూమ్స్ అన్ని క్లీన్ చేసి చెత్త పడేయడానికి వెళ్తే ఆ అమ్మాయి శవం కనపడిందమ్మా. ఎవరైనా చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న? కాదు మ్యామ్, పనిచేసి ఆయన. ఆ? మరెందుకయ్యా ఓవరాక్షన్ చేస్తున్నావు? చాలే ఆపు. అక్కడ ఏం చూసావో ముందు అది చెప్పు. ఏన్ని ఇక్కడ నుండి పంపించే. ఓకే మ్యామ్. ఏమయ్యా, ఏంటి నువ్వు మొత్తం చెడగొట్టావు? చెప్పాను కదా మేడం. చెప్పమని. అన్న ఓకే అని చెప్పమని చెప్పాడు మేడం. సరే మేడం. అంబులెన్స్ లోకి ఎక్కించండి. అన్నా, క్లియర్ ద ప్లేస్. చెప్పేశానన్నా.